Darauf. Dahinter führt dann der 4 Kilometer lange Lendkanal bis ins Stadtzentrum von Klagenfurt. Wenn Sie auf die rechte Seite blicken, können Sie den 67. హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రియాలో మీ శ్రవంతి. వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులైంది, బట్ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కంటెంట్ అయితే రెడీగా ఉన్నాయి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం ఎనర్జీతో మళ్ళీ రీస్టార్ట్ చేయాలని ఉంది. సో అందరూ విన్నారు కదా మా బోట్ కెప్టెన్ ఇన్స్ట్రక్షన్స్. అయితే అందరూ వచ్చి నాతో పాటు ఎక్కి కూర్చోండి, అలా ఒక రౌండ్ వేసేసి వద్దాము. మీరైతే బోట్ ఎక్కేసి మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. నేను యాజ్ యూజువల్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అండ్ కొంచెం సజెషన్స్ కూడా ఇస్తూ మాట్లాడుతూ ఉంటాను. అసలు ల్యాండ్ ఆఫ్ లేక్స్ అని ఏ కంట్రీని అంటారో తెలుసా? ఫిన్లాండ్ అండి. అదేంది ఆస్ట్రియాలో ఉంటూ ఫిన్లాండ్ గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నారు కదా? అదేం లేదండి, ఆస్ట్రియాలో కూడా చాలా లేక్స్ ఉన్నాయి. మా ఊరు కూడా ఫిన్లాండ్కి ఏమాత్రం తగ్గిపోదు అని చెప్తున్నా అంతే. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఇక్కడ లేక్స్ని సీ అంటారనమాట. ప్రతి లేక్ పేరు ఎండ్లో సీ అనే వర్డ్ యాడ్ చేస్తారనమాట. లైక్ వర్తర్ సీ, మాండ్ సీ, థాలెడ్ సీ, అలా ఎక్స్ట్రా అనమాట. ఆస్ట్రియాలో సముద్రం లేదు కాబట్టి వీళ్ళు ఈ లేక్స్లోనే సముద్రం అనుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ లేక్స్ని వీళ్ళు చాలా బాగా మెయింటైన్ కూడా చేస్తారనమాట. ఈ లేక్ వచ్చేసి ఆస్ట్రియాలో పక్కాగా చూడాల్సిన ప్లేసెస్లో ఒక ప్లేస్ అనమాట. ఇక్కడికి స్లోవేనియా నుంచి అయితే ఈజీగా రీచ్ అవ్వచ్చు, లేదంటే బై ట్రైన్ అయితే జర్మనీ, ఇటాలీ, క్రొయేషియా నుంచి ఈజీగా వచ్చేయచ్చు అనమాట. సో అట్లా ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న ఈ లేక్ పేరు వచ్చేసి వర్తర్ సీ అనమాట. ఇది కెరెంతియా అనే రీజియన్లో, అంటే గ్రాట్స్కి పక్క డిస్ట్రిక్ట్లో అనమాట. ఆస్ట్రియాకి డౌన్ సౌత్లో ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేక్ ఇన్ ఆస్ట్రియా అనమాట. ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్ళడానికి బోట్లో అయితే 2 hours పడుతుంది. మన వాళ్ళు ఎవరైనా ఆస్ట్రియా ట్రిప్ వేస్తే మోస్ట్లీ హాల్స్టాట్, సాల్స్బర్గ్ అండ్ వియన్నా అవి చూసుకొని వెళ్ళిపోతారనమాట. బట్ లోవర్ ఆస్ట్రియాకి వెళ్తే అక్కడ చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. అదిగో చూసిండ్రు కదా, మాటలోనే ఫస్ట్ స్టాప్ అయితే వచ్చేసింది. ఇలా మధ్య మధ్యలో చాలా ఊర్లు ఉంటాయి. ప్రతి ఊరు దగ్గర ఆపి అక్కడ ఉన్న టూరిస్టులు అందరినీ ఎక్కించుకుంటారనమాట. అక్కడ వాళ్ళు ఆపే ప్రతి ఊర్లో ఏదో ఒక అట్రాక్షన్ అయితే ఉంది. అది మాకు మ్యాప్లో చూపించిండ్రు. ఈ వర్తర్ సీకి ఇంకో చిన్న స్పెషాలిటీ కూడా ఉంది. ఇక్కడ వాటర్ వచ్చేసి టీల్ బ్లూ కలర్లో ఉంటుంది అండ్ చాలా క్లియర్గా ఉంటుంది వాటర్. కొంచెం లోపల వరకు క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంటుంది. చుట్టూ మౌంటైన్స్ ఉండటం వల్ల పెద్దగా అలలు కూడా ఉండవు. ఈ లేక్ అయితే చాలా ప్రశాంతంగా సైలెంట్గా ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు దిగి ఆ ప్లేసెస్ అన్నీ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ బోట్ వచ్చే టైంకి ఎక్కేస్తారనమాట. జనరల్గా అయితే వర్తర్ సీ ప్లాన్ చేసుకుంటే అన్ని ప్లేసెస్ చూడడానికైతే ఒక రోజు పడుతుంది ఖచ్చితంగా. మేమైతే స్పెసిఫిక్గా 2 ప్లేసెస్లో ఎక్కి దిగినాము. ఆ ప్లేసెస్ ఏంటనేవి ఈ వీడియోలో చూపిస్తాం మీకు.
ఇంకా టికెట్స్ విషయానికి వస్తే జనరలీ వర్తసి ట్రిప్కి సపరేట్ ప్యాకేజ్ ఉంటుందన్నమాట. ఒక కాంబో ప్యాక్ కూడా ఉంది. మేము తీసుకున్నదైతే కాంబో ప్యాక్ అనమాట. దాంట్లో ఆల్మోస్ట్ 5 ప్లేసెస్ అయితే చూడొచ్చు మనం. బట్ మేము చూసింది అయితే 3 ప్లేసెస్ చూడగలిగినాం. ఎందుకంటే పిల్లల్ని పెట్టుకొని హైకింగ్, వాకింగ్, ట్రావెలింగ్ అంటే కొంచెం కష్టం అనిపించింది మాకు. టికెట్లో వచ్చేసి మనం ఏ ప్లేసెస్ చూడొచ్చు అంటే వర్తసి బోట్ ట్రిప్, ఇంకా పిరమిడ్ కోగల్ అండ్ మినీ ముండోస్ అనే ప్లేసెస్ అయితే చూడొచ్చు. ఈ మినీ ముండోస్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే అదొకటి చాలా పెద్ద వీడియో అనమాట. అరే అసలు విషయం మాట్లాడుకోలేదు మనం. థంబ్నెయిల్లో చూసిండ్రు కదా, మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న ఈ బోట్ వచ్చేసి 115 సంవత్సరాల నుంచి ఉందంట. కొంచెంసేపు ఈ బోట్ గురించి తెలుసుకుందామా? సో ఈ బోట్ పేరు డిఎస్ థాలియా. 1909లో తన ఫస్ట్ వాయేజ్ స్టార్ట్ చేసిందంట. మీకు ఇది ప్రూవ్ చేస్తా చూడండి. ఇది కింద ఉన్న డెక్ అన్నమాట. చూసారు కదా ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్స్. నాకైతే ఒక చిన్న బడ్జెట్ టైటానిక్ షిప్ను చూసినంత ఫీల్ వచ్చిందనమాట. చాలా రాయల్ లుక్ ఉండే ఆ డిజైన్ చూస్తుంటే. ఇది యాక్చువల్లీ ఈ యూరోపియన్ స్పెషాలిటీ అనమాట. వాళ్ళ హిస్టరీ అండ్ వాళ్ళ ట్రెడిషన్ అండ్ వాళ్ళ లెగసీని ఎంత ఖర్చు పెట్టైనా సరే రీటైన్ చేస్తూ ఉంటారనమాట. చాలా పెద్దదేం కాదు, చాలా చిన్నదే. బట్ స్టిల్ ఈ బోట్కి ఉన్న రాయలిటీ చాలా ఎక్కువ అంట. స్పెసిఫిక్గా ఈ బోట్ ఎక్కడానికి టికెట్స్ తీసుకుంటారంట ఇక్కడ టూరిస్ట్స్. మనకి బోట్లోనే అన్ని రిఫ్రెష్మెంట్స్ అండ్ ఫుడ్ దొరుకుతుంది. అండ్ బోట్ వెళ్తుంటే కెప్టెన్ అనౌన్స్ చేస్తూ ఉండే అనమాట. లెఫ్ట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ చూడండి, లెఫ్ట్లో ఉన్న ప్లేసెస్ గురించి, రైట్ సైడ్లో ఉన్న ప్లేసెస్ గురించి, వాటి స్పెషాలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుండే అనమాట. సో అట్లట్లా మేము ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ తీసుకునే లోపు మేము దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం వెళ్ళే ఈ ప్లేస్ పేరు పిరమిడ్ కోగల్. ఇది ఒక పెద్ద టవర్ అనమాట. ఆల్రెడీ ఒక చిన్న మౌంటైన్ పైన ఉంటుంది. మనం బోట్ ట్రిప్లో రైఫ్లిట్స్ అనే స్టాప్లో దిగి అక్కడ నుంచి ఒక బస్ కనెక్షన్ ఉంటుంది. అది కూడా ఈ టికెట్లో కవర్ అయిపోతుంది అనమాట. ఎవ్రీ 1 అవర్ ఈ బస్ ఉంటుంది. ఒక 20 మినిట్స్ డ్రైవ్లో మనం పిరమిడ్ కోగల్కి వచ్చేస్తాము. చూస్తున్నారు కదా ఎంత పెద్ద టవర్ అని. ఇది టోటల్గా 100 మీటర్స్ ఉందంట. అండ్ ఇది వరల్డ్లోనే టాలెస్ట్ వుడెన్ టవర్ అంట. ఈ టవర్ డిజైన్ చూడ్డానికి కూడా చాలా యూనిక్గా ఉంటుంది. టోటల్గా పైకి వెళ్ళడానికైతే 440 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్ టాస్క్ వచ్చేసి అదే అనమాట. అందరు ఈ 440 స్టెప్స్ ఎక్కి ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కిడ్స్ అండ్ ఎల్డర్స్కి వచ్చేసి లిఫ్ట్ ఉందన్నమాట. వాళ్ళు లిఫ్ట్ యూస్ చేసి పైకి వెళ్ళొచ్చు అనమాట. సో మేమైతే లిఫ్ట్ యూస్ చేసుకున్నాము పైకి వెళ్ళడానికి. చూస్తున్నారు కదా అది ఇక్కడ నుంచి వ్యూ. కరెక్ట్గా క్లైమేట్ ఉంటే ఇక్కడ నుంచి ఈ కెరంతియా రీజియన్ అండ్ స్లోవేనియా బార్డర్స్ కూడా కనిపిస్తాయంట. మేము వెళ్ళిన రోజు అయితే కొంచెం క్లౌడీగా ఉండే అండ్ సడన్గా వర్షం కూడా వచ్చిందనమాట. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే యూరోప్లోనే లాంగెస్ట్ టవర్ స్లైడ్ ఇదే అంట. అండ్ పైనుంచి కిందకి లెస్ దాన్ 20 సెకండ్స్లో వచ్చేస్తారంట. యాక్చువల్లీ మనకు పైనుంచి ఆ స్లైడ్లో రావాలంటే చాలా భయం వేసింది. మాతో పాటు ఒక అమ్మాయి వచ్చిండే అనమాట, మా ఫ్రెండ్. తను వచ్చేసింది జస్ట్ 10 to 12 సెకండ్స్లో కిందికి వచ్చేసింది అనమాట. ఊహించుకోండి ఎంత స్పీడ్లో ఆమె అంత పైనుంచి కిందికి వచ్చేసిందని. సో బోట్ రైడ్లో లాస్ట్ స్టాప్ పేరు వెల్డన్. అక్కడ దిగి లైట్గా స్నాక్స్ తినేసి కొంచెం సేపు వాక్ చేసి మళ్ళీ రిటర్న్ బోట్ ఎక్కేసినాం. మళ్ళీ 2 hours ట్రిప్ బ్యాక్ టు వర్తసి. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే మేము బోట్ పైనే చాలాసేపు ఉన్నామన్నమాట. ఎక్కువ గాలి ఉండే, ఆ గాలిని ఎంజాయ్ చేస్తూ ఇంకా రీల్స్, ఫొటోస్ అన్నీ తీసుకున్నాం అనమాట. పైన మేము ఒక్కరమే ఉండే, చాలామంది ఆ గాలిని చూసి భయపడి కిందికి వెళ్ళిపోయారు. మేము ఉన్నంతసేపు ఎంజాయ్ చేసినంతసేపు ఏమనిపించలేదు. రిటర్న్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మాకు చుక్కలు కనిపించినాయి. గాలికి చెవులన్నీ మూసుకుపోయినాయి. హెల్త్ కూడా బాగా డిస్టర్బ్ అయిపోయింది. పసావ్లో మేము చూసిన ప్లేసెస్ కూడా
వీడియోస్ నేను కమింగ్ వీక్స్లో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఇట్లు ఆస్ట్రియాలో మీ శ్రవంతి.